హలో ఫ్రెండ్స్, ఇవాళ మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగే కాదు, నేను ఇంకా నా హస్బెండ్ చేస్తున్నాము, నిధు చేయట్లే ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన సబ్స్క్రైబర్స్ ఏమి ఇచ్చారంటే, ఒక సబ్స్క్రైబర్ ఏమో ఆలు బిర్యానీ ఇంకా గుత్తి వంకాయ చేయమన్నారు. ఇంకో సబ్స్క్రైబర్ ఏమో కొర్రల అన్నము, సల్లమిరపకాయలు, గోంగూర పప్పు, అప్పడాలు అడిగారు. ఓకేనా? ఇవి ఎవరైతే అడిగారో వారి కోసమే ఈ ఛాలెంజ్. రెడీ? ఎవరికి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, స్కిప్ చేస్తే మిస్ అవుతారు, మీ ఇష్టం. స్కిప్ చేసిందంటే వీడియో మిస్ అవుతారు. మజా మజా. ఇది ఉన్నాడు బ్యాక్. స్కిప్ చేసిందంటే కామెంట్ మిస్ అవుతారు, పనిష్మెంట్ మిస్ అవుతారు. ఇది మొత్తం తినాలి. ఓకేనా? మొత్తం ఏదన్నా తినండి, ఫస్ట్ మీ ఇష్టం. కొర్రన్నం అన్నా తినండి, ఆలు బిర్యానీ అన్నా తినండి, ఏదన్నా ఫస్ట్ తినొచ్చు, మీ ఇష్టము. ఎవరు విన్ అయితే వాళ్ళు, విన్న వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉందా? లేదా మరి ఓడిపోతే పనిష్మెంట్ కావాలి కదా. సరే, చాలా కఠినమైన పనిష్మెంట్ ఇక నుండి అంతే. ఎవరన్నా గివ్ అప్ ఇచ్చినా మిగిల్చినా భయంకరమైన పనిష్మెంట్స్ పెట్టుకుందాం, చాలా భయంకరంగా. అప్పుడు ఇంకోసారి గివ్ అప్ ఇయ్యారు. మన ఒక సబ్స్క్రైబర్ అన్నారు చూడండి, ఆయన అరటి వస్తాలు. అమ్మో, అవునా? కొర్ర అన్నం అయితే ఫస్ట్ టైం మేము అయితే మామూలుగా అన్నంలాగా వండితే గటకలాగా ఉండి తిన్నామా అని కొంచెం బగారన్నం వండుతాం కదా, ఆ టైప్లో వండాను కొర్ర అన్నాన్ని. మేము ఫస్ట్ టైం తినడం, చూడడం కూడా ఫస్ట్ టైము. అక్కడికి వెళ్ళాక కూడా మాకు అసలు అర్థం కాలేదు, వాళ్ళని అడిగితే ఇచ్చారు. చూద్దాం, తింటామా, టేస్ట్ ఎలా ఉంటుందో తినేటప్పుడు చెప్తాం. రెడీ? 1 2 3 స్టార్ట్. బాగుంది. గుత్తి వంకాయ నా ఫేవరెట్. సూపర్ అసలు, భలే ఉంది. ఆలు కూడా మంచిగా పెద్ద పెద్ద వేసా, ఉడకడమే. ఆలు ఎంత పెద్దగా ఉన్నా ఉడికిపోతాయి. అబ్బా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మారు తింటుండేనే బేలు తీస్తున్నారు.
కొర్రన్నం ఎట్లుందండి? ఫస్ట్ టైం కదా టేస్ట్. బాగుంది. పర్లేదు, బాగుంది. కొర్రన్నం గోంగూర పప్పు. నేనే ఫస్ట్. మా సారే విన్నాయారు. పప్పు మిగిల్చారు. సర్లే, రైస్ అయితే ఖతం చేశారు కదా, నేను ఓడిపోయాను. మా వారు గెలిచారు ఈ ఛాలెంజ్లో. పనిష్మెంట్ తీసుకోబోయేది నేను, ఇచ్చేది మా వారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా క్లీన్ చేసి చిటికలో వచ్చేస్తాం పనిష్మెంట్ ఇంకా కామెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, వచ్చేసినాం అంతా క్లీన్ చేసి కామెంట్స్ చదవడానికి ఇంకా పనిష్మెంట్ తీసుకోవడానికి. ఈ ఛాలెంజ్లో మా వారు గెలిచారు, నేనేమో ఓడిపోయాను. కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాల్సింది నేను ఈ ఛాలెంజ్లో, లాస్ట్ ఛాలెంజ్లో కదా. కాబట్టి పనిష్మెంట్ నేను తీసుకోవాలి ఈసారి. కామెంట్ కంటే ముందు పనిష్మెంటు. ఇవి చల్లమిరపకాయలు చేయండి, ఇంకొకటి ఇచ్చేసేయండి. చల్లమిరపకాయ ఇది తిని కామెంట్స్, అవును తిని ఎట్లా చదువుతాను నేను కామెంట్స్, అంతే, అదే పాయింట్. ఇది తిని కామెంట్స్ చదవాలి. ఇవి చల్లమిరపకాయలు కానీ కొంచెం స్పైసీగా ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన పని లేదు. రైస్తోని పప్పుతో తింటా ఉంటే ఏమనిపించదు, కానీ డైరెక్ట్ తింటే కొంచెం ఉప్పు కారం కారంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని తిని కామెంట్స్ చదివే వరకు వాటర్ తాగొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, స్టార్ట్ చేస్తున్నా. మెదవ వేణు కానీ ఉప్పు కసం, స్పైసీ లేదు, కారం కూడా ఉన్నాయి, గింజలు చూడండా. రైస్లో తింటాం కానీ ఉత్తగా తింటే ఇట్లా ఉప్పు ఉప్పు కారం కారం ఉన్నాయి. బే ఉప్పు కసం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కామెంట్ చదువుతున్నాను. లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యన వచ్చిన కామెంట్స్. విజయ్ సూర్యదేవర గారు మధ్యలో పెట్టి చెయ్యండి అంటే చెయ్యలేదు అక్క అని పెట్టారు. అంటే మధ్యలో ఎట్లా పెట్టాలో అర్థం కావట్లేదు. పట్టుకొని చేయాలా లేకపోతే ఎవరైనా కూర్చుంటే వాళ్ళు వస్తారు కదా, అది అర్థం కావట్లేదు. సరే, ట్రై చేద్దాము. అది ఎలా చేయాలో ఒక ప్లాన్ వచ్చినాక సెట్ చేసుకుందాం. పడిగే నిఖిల్ రాజు గారు కొంచెం పని ఉండి మెసేజ్ చేయలేకపోయాను అండి అని పెట్టారు. పర్లేదండి, ఆయన 10 to 11 మధ్యలోనే వచ్చింది మీ మెసేజ్. విఆర్ ప్రియా గారు, అక్క నిధు మీరు డ్యాన్స్ చెయ్యండి, చిన్న చిన్న క్లిప్స్, ఐ థింక్ వ్యూ రేస్ ఒకే టైపు అంటే జనాలకి బోర్, దే ఎక్స్పెక్టెడ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఆల్ అని పెట్టారు. బోరింగ్ అయితే ఏమనిపించట్లేదని నేను అనుకుంటాను. ఇంతవరకు అయితే ఎవరు పెట్టలేదు బోరింగ్ ఉంది అనేసి. అయినా మేము ఫుడ్ జోక్స్ చేస్తూనే చూస్తున్నారు, వేరే కొంచెం మామూలుగా చేస్తున్నాం చూడు, వాటిని పట్టించుకోవట్లేరు. జనాలకు ఫుడ్ జోక్సే నచ్చాయని అయితే మాకు అర్థమైంది. యూట్యూబ్ కూడా మాకు అదే రికమెండ్ చేస్తుంది. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారు, ఈరోజు నిధు గెలుస్తాడని నేను అనుకుంటున్నాను అండి అని పెట్టారు.
నిధు గెలుస్తాడు అని ఉంది కదా, నిధు గెలిచిండా? అవునా? నిదే గెలిచిండాడు చూసినావా? నేను వాడు ఏమంటాడనే అన్నా, నిదే గెలిచిండు. మరి మళ్ళీ విఆర్ ప్రియా గారు, నిధు ఎక్కువ తినలేదు అంకుల్ ఈటింగ్ సూపర్. అసలు నిధు ఎక్కువ తినలేదా? నిధు ఎక్కువ తినలేదు ఏంటండి? చూసారా వీడియో? నిధువే తిన్నాడు ఫాస్ట్గా, విన్ కూడా నిధువే అయ్యాడు. మళ్ళీ విఆర్ ప్రియా గారే, అయ్యో అంకుల్ ఓడిపోయారు, ఎక్స్పెక్టెడ్ నిధు సూపర్ అని పెట్టారు. ఒక దాంట్లో నిధు వదిలేశారని పెట్టారు, ఒక దాంట్లో అంకుల్ ఓడిపోయారు అని పెట్టారు. ఓకే, నీవే థ్యాంక్ యూ అండి. విఆర్ ప్రియా గారు, అక్క నీ కామెంటరీ మధ్యలో నైస్ అని పెట్టారు, థ్యాంక్ యూ అండి. మళ్ళీ విఆర్ ప్రియా గారు, యమ్మీ చూస్తుంటే తినాలనిపిస్తుంది అక్క అని పెట్టారు. ఓకేరా. దివ్య తేజస్విని గారు హాయ్ అని పెట్టారు, హాయ్ అండి. విజయ సూర్యదేవర గారు, లేకపోతే టైం పెట్టుకొని చెయ్యండి, ఒకరి తరువాత ఒకరు అని పెట్టారు. మాది ఇంతే, ఇంకా మాకు ఒక స్పెషాలిటీ ఉందండి, ఆ స్పెషాలిటీయే మేము నడిపిస్తాము. అంటే కొంతమంది చేస్తున్నారు టైం పెట్టుకొని, అంటే వాళ్ళ స్పెషల్ అదన్నట్టు అంతే. ఇంకా మాది ఇది, కొంతమంది అడ్డు పెట్టుకొని చేస్తారు, ఎవరిది వాళ్ళకే ఉంటుందండి. ఉషా గారు, నైస్ వావ్, ఆల్ మై ఫేవరెట్, నిధు విన్నర్ అవుతాడు. అవునండి ఉషా గారు, నిధువే అయ్యాడు విన్నర్, మీరు కరెక్ట్గా ఊహించారు. పడిగే నిఖిల్ రాజ్ గారు, హ్యాపీ సండే అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండి అని పెట్టారు, థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. విఆర్ ప్రియా గారు, హాయ్ నైస్ ఛాలెంజ్ అని పెట్టారు, థ్యాంక్ యూ అండి. ఏ వర్షారెడ్డి గారు, ప్లీజ్ డూ చిల్లీ చికెన్ జింజర్ చికెన్ విత్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ ప్లీజ్ అని పెట్టారు. ఓకే అండి వర్ష గారు, త్వరలోనే చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ చదవడం అయితే అయిపోయింది. నేను కూడా నా నోటిని అదుపులో పెట్టుకున్నాను వాటర్ తాగకుండా. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛానల్లో కలుద్దాం. బాయ్.